మొహమ్మద్ షాబుద్దీన్ సార్. నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను సార్. సార్ నాది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం నుంచి సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ పీఈటీ రెండింటికి సెలెక్ట్ అయ్యాను సార్. సో మంచి ర్యాంక్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సార్. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక కాల్ లెటర్ కూడా పంపించారు సార్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ సార్, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ మీడియం సార్, డిగ్రీ ఇంగ్లీష్ మీడియం సార్, అండ్ బీపీడీ ఆల్సో ఇంగ్లీష్ మీడియం సార్. సో వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తున్నప్పుడు నీది ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలా, కానీ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉంది, కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కి మిమ్మల్ని ఎలిజిబుల్ చేయట్లేదు అని చెప్పారు సార్. మహమ్మద్ షాబుద్దీన్ ఈయన కూడా చెప్పారు. ఈయనకేంటంటే దెర్ ఇస్ అ రూల్, మనకి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఇతనికి చూస్తే ఉర్దూ మీడియం లో చదువుకున్నాడు, 10th క్లాస్ లో తెలుగు లేదు, ఇంటర్మీడియట్ లో తెలుగు లేదు, ఎక్కడ తెలుగు లేదు. మనం నోటిఫై చేసిన పోస్టులు గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. అక్కడ మనం ఏమంటున్నామంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే కొంత ఇన్స్ట్రక్షన్ కూడా ఉంటది. సో తెలుగులో మాట్లాడటం, తెలుగులో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అవసరం కాస్త. మన జీవోలో చాలా క్లియర్ గా ఇచ్చిన 15 జీవోలో చాలా క్లియర్ గా రాశాం. ఏమని రాశాము? హీ మస్ట్ హ్యావ్ స్టడీడ్ ది లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఇన్ పార్ట్ 1 ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అని క్లియర్ గా ఇచ్చాం మనం. ఇది సేమ్ రూల్ హాస్ బీన్ అప్లైడ్ టు ఎవ్రీబడి. ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ 5గురికి తెలుగు ఉండింది, ఇంకెవరికన్నా తెలుగు లేకుండా ఇచ్చామా? అలా కాదే. ఇక్కడ అందరు చూడండి, అందరు మైనారిటీ కమ్యూనిటీ. షేక్ పూరి బాషా, షేనాజ్, షేక్ రంజాన్, ఆరిఫ్ అలీ, షేక్ అలీ. నేను ముందుగానే ఎగ్జామ్ పెట్టక ముందులే చెప్పాం కదా ఉండాలని. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మార్చింది కాదు కదా. సో డిసప్పాయింట్ అవటం తప్పు లేదండి, మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాం. కానీ రూల్ ప్రకారం ఉందా లేదా, మనం చెప్పిన నోటిఫికేషన్ ప్రకారం ఉందా చూడండి.